అసలు గత ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది ఈ విషయాల్లో అనేది ఇప్పటికే ఎవరికి అర్థం కాని విషయం అది. అంటే సారు చాలా భూమి ఒక 20 నిమిషాలు దాదాపు చెప్పారు. నాకు తెలిసినంత వరకు గంత అవసరం కూడా లేదు. ఇప్పుడు భూమి విఆర్ఓ వ్యవస్థ ఎందుకు రద్దు అయినదో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే నా భూమిని నాకు తెలియకుండానే వేరే వాళ్ళకు రాసిన చరిత్ర ఉన్నది. విఆర్ఏలు అక్కడ నుండి ఎంఆర్ఓలు అక్కడ నుండి బ్రోకర్గా తయారై మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఈ వ్యవస్థ ఉంటే అసలైన భూమి గల్ల వాళ్లకు అది హక్కులు రావడం లేదు. వీళ్ళు రాసింది ఇప్పటికైనా ఒక కాస్ట్రా పానే అని ఉంటుంది. ఈ రోజు అయినా మీకు తెలియదు, కావాలి రికార్డు ఎట్లా అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. కాస్ట్రా పానే అని ఉంటుంది. అది ఎప్పుడో 1953 కంటే ముందు మొదలవుతుంది, 54లో. అక్కడ ఈ రోజు కూడా ఎవరైతే అందులో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కనుక అక్కడ నుండి రాసుకుంటూ వస్తే రాసిన తర్వాత మళ్ళీ 3 వారం రోజుల తర్వాత మనం పానీక్ అని అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ భూమి అంతా వాళ్ళకి రాసేయచ్చు. ఈ రోజు కూడా రాసేయచ్చు. అలాంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది. ఇప్పుడు దొంగలు ఉన్నారు, దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుందని మనం ప్రపంచంలో ఎక్కడుండి కూడా నా భూమి ఉన్నదా లేదా చూసుకునే వ్యవస్థను తీసుకొచ్చింది కేసీఆర్. చాలా బ్రహ్మాండంగా ఎవరు ఆడ ఇక్కడ 90% భూముల ఇబ్బందులు లేకుండా అయిపోయినాయి. ఒక 10% అది అన్నదమ్ముల మధ్య పంచాయతీలు, అసైన్ భూముల పంచాయతీలు, 170 యాక్ట్ పంచాయతీలు, లేదా ఒకరికొకరు భూతగాదుల కబ్జాలు చేసిన వాళ్ళ పంచాయతీలు, ఇవి మాత్రమే ఉన్నాయి తప్ప దాదాపు చాలా క్లియర్గా ధరణిని దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా తీసుకొచ్చిన వ్యవస్థని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ బ్రోకరిజాన్ని మళ్ళీ ఇక దోసుకునే విధాన్ని మళ్ళీ ఈ యొక్క భూముల్ని వాళ్ళకు తెలియకుండానే వేరే వాళ్ళకి కట్టబెట్టే విధాన్ని మళ్ళీ తీసుకొస్తారంటే మళ్ళీ ఇక మనం ఆ వ్యవస్థని పెంచినట్టే. ఏది మళ్ళీ వీళ్ళని ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో ఈ భూదందా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మనం ఒత్తాసు బలికి మళ్ళీ ఇక వాళ్ళకి అప్పచెప్పినట్టే. అప్పుడు మళ్ళీ అసలైన హక్కుదారులు ఇక ప్రపంచంలో ఉన్న ఎక్కడోళ్ళు కూడా మళ్ళీ భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విఆర్ఓల వ్యవస్థ, విఆర్ఏల వ్యవస్థ అంటే విఆర్ఏ చేస్తే దానికి సరైన అదిగి లేదు కాబట్టి కలెక్టర్కే ఇచ్చారు. ఇంకోటి నీ భూమిని ఒకరికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా నీ బొట్టిన వేలే దానికి ఆదర్శం, అంత దానికంటే మించింది లేదు. కానీ ఇంతకుముందు అలా లేదు. మీరు లేకున్నా మీరున్నా మీ భూమి వెళ్ళిపోయేది. అందుకే ఇప్పటి వరకు ఇప్పుడు తిరిగేది వాళ్ళే. అయ్యా నా భూమి నేను ఉన్నాను, నేను ఎవరికి అమ్మలేదు, కానీ నా భూమి నా పేరు మీద లేదు అంటే ఇలా విఆర్ఓలు చేసిన పని. అది చాలా మంది అలా చేసిండ్రు కాబట్టి ఆ వ్యవస్థ మంచిది కాదని అన్ని రకాలుగా చూసిండ్రు కాబట్టి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ పంచాయతీలు ఇప్పుడున్న జరుగుతున్న పంచాయతీలు అంతా అప్పుడు జరిగినాయి. వాటినే క్రోడీకరిస్తూ అప్పుడు రాసుకున్నారు. అప్పుడు ఇప్పుడు అనుభవదారులు వస్తున్నారు, దాని తర్వాత పట్టాదారులు అయినరు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అరే ఎట్లా వచ్చింది నీకు రిజిస్ట్రేషన్ అంటే ఆడు చచ్చిపోయి ఉంటాడు, అసలు ఆడ పొలం ఉంటుంది, దానికి సంబంధించిన వాడు ఎవరు ఉండరు, కానీ ఆ పొలం మాత్రం వేరే వాళ్ళ పేరు పోతుంది. ఎట్లా అయిందో అంటే నాకు ఆ రోజు వాళ్ళు అమ్మిండ్రు అని అంటారు. దానికి అంటే అలా 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ వ్యవస్థను తీసేయాలని అనుకున్నారు. చాలా బ్రహ్మాండంగా అయింది. మరి మళ్ళీ వచ్చి వాళ్ళే రకమైన వ్యవస్థని మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెడదామని ఇప్పటికే 420 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. వచ్చిన అబద్ధాలలో మళ్ళీ ఇదొకటి తెచ్చి మళ్ళీ కొంత పెంచుకుందాం, మళ్ళీ సొంత ఆస్తులు పెంచుకుందాం అని ఒక